నిజామాబాద్ జిల్లా టమాటా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆశించిన స్థాయిలో ధర లేకపోవడంతో తీవ్ర నష్టం కలుగుతోందన్నారు రైతులు. పంట కోతకు ఖర్చు చేసిన కూలీల డబ్బులు రావడం లేదన్నారు. ధరలు లేక చేతికొచ్చిన టమాటా పంటను పొలాల్లో వదిలేస్తున్నారు రైతులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులు ఏటా యాసంగి పంట సాగులో టమాటా వేస్తారు. జిల్లాలో 60,000 ఎకరాల్లో టమాటా సాగవుతుంది. ఎకరానికి 37,000 నుంచి 40,000 వరకు ఖర్చవుతోంది. నారు పోసిన 45 రోజుల్లో కాత మొదలవుతుంది. టమాటా కాత మొదలైన తర్వాత నెల రోజుల నుంచి 45 రోజుల వరకు కోతకొస్తుంది. స్వల్పకాల పంట కావడంతో ఎక్కువ మంది టమాటా సాగుకు మొగ్గు చూపిస్తున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లో టమాటా పంట ఎక్కువగా సాగవుతోంది. మక్లూర్, నందిపేట, ఆర్మూర్ మండలాలతో పాటు జక్రాన్పల్లి, నవీపేట, మోపాల్, డిచ్పల్లి మండలాల్లో కూడా టమాటా సాగవుతోంది. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, పిట్లం, వర్ని, చందూర్, మోస్రా, రుద్రూర్ మండలాల్లో కూడా టమాటా ఎక్కువగా సాగవుతోంది. దిగుబడి బాగా వస్తే రైతులకు మంచి లాభాలుంటాయి. జిల్లాల్లో పండే టమాటా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ ప్రాంతాలకు ఎగుమతవుతోంది. అయితే ఈ సంవత్సరం టమాటా సాగుకు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎకరం టమాటా పెట్టిన 40,000 రూపాయలు ఇప్పుడు ఖర్చు వచ్చింది నాకు. ఇప్పుడు తెంపే దశలో మార్కెట్కి తీసుకెళ్తే క్యారెట్ ఒక బాక్స్ వేసి 30 రూపాయలు 40 రూపాయలు అడుగుతున్నారు. మరి ఇప్పుడు మేము పెట్టే ఇత్తనాలేమో కాస్ట్లీ, కొట్టే స్ప్రే మందులేమో కాస్ట్లీ. ఆ మందులు కొట్టినా సుగా పురుగు సావట్లేదు, తెగులు పోవట్లేదు. మరి ఇది ఇట్లయితే మేము ఏం చేసి బతకాలి మేము? అందుకోసం గవర్నమెంట్ ఏదన్నా మా గురించి ప్రకటించి అనుకూలమైన రేటుకు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. గత ఖరీఫ్ లో టమాటా కాత చేతికొచ్చే టైంకు వరుసగా పండుగల సీజన్లున్నాయి. దీంతో మొన్నటి వరకు కిలో టమాటా 40 రూపాయల వరకు ఉంది. సంక్రాంతి పండుగ సమయంలో కిలో టమాటా 90 రూపాయల ధర పలికింది. అయితే ఆ సమయంలో కాత తక్కువగా వచ్చింది. టమాటా సాగు చేసిన రైతులకు మంచి లాభాలొచ్చాయి. ఇప్పుడు యాసంగిలో కాత పెరిగింది. ఉమ్మడి జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా టమాటా దిగుమతి అవుతుండటంతో ఒక్కసారిగా ధర పడిపోయింది. ఎకరం టమాటాకు నారు పోసి పెంచేదాకంటే ఎకరానికి 30-35 వేల ఖర్చు వస్తుంది. ఇప్పుడు క్రాప్ తెగే టైంలో మాకు ఇబ్బందికరంగా ఉన్నది. అయినా ఆడ కుప్పలు పోసేసినాము. ధర లేక 60-70 రూపాయలు అమ్మితే ఒక్క కూలి వచ్చేసి 300 రూపాయలు ఉన్నది. మాకు గిట్టుబాటు ధర అయితే లేదు. ఇక్కడ నుంచి నిజామాబాద్ బాక్స్ కూడా వదలిగే 20 రూపాయల కిరాయి ఉన్నది. ఆ కిరాయి కూడా వెళ్ళకనే వదిలేసినాము. అక్కడ ఒక ఎకరం వదిలేసిర్రు. అవి మోసి కింద కుప్ప పోసినాం. మొన్నటిదాకా ఆవులకు వంచినాం, కొందరికి పేదలకు వంచేసినాం. ఇప్పటికీ కూడా పరిస్థితి మాది ఇదే ఉన్నది. ప్రస్తుతం కిలో టమాటా ధర 6 నుంచి 8 రూపాయలు పలుకుతోంది. కానీ 25 కిలోల బాక్స్ మాత్రం రైతు దగ్గర 100 రూపాయలకే కొంటున్నారు దళారులు, వ్యాపారులు. వినియోగదారులకు లాభంగానే ఉన్నా పంట సాగు చేసిన రైతుకు మాత్రం నష్టాలే వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో మిగతా కూరగాయల కన్నా టమాటాలే ఎక్కువగా కనబడుతున్నాయి. మిగతా కూరగాయల ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో టమాటాల వినియోగం బాగా పెరిగిందంటున్నారు పబ్లిక్. ఎకరం వేసినాం బీరది, బెండ, టమాటా 15 రూపాయలు అంటేనే అబ్బా అంటున్నారు. 15 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఎండకు బాగా కూలిపోతున్నాయి కూడా. సాయంత్రానికి మెత్తబడిపోతే ఇది మెత్తగా ఉంది అంటారు. ఇక రైతు అంత నష్టమే కాబోయా పండించిన కర్మానికి. మిగిలితే మెత్తబడిపోతే ఇక్కడ గుమ్మరించి వెళ్ళిపోవడే. దాన్ని తీసుకొని మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ రేపు వేరే మళ్ళీ కోసుకోవాలి పొలం. కూరగాయల పరిస్థితి ఇప్పుడు ఆగముంది. కొనే పరిస్థితి లేదు. జనాలతో కూడా రేటు పెడతలేరు, అక్కువ అంటారు. మేము 500-600 పెట్టి కొంటే 10 రూపాయలు, 20 రూపాయలు పావు కిలో అంటే 10 రూపాయలకు సుట్ట కొంటలేరు. టమాటాలు అయితే తీసుకుంటే మొత్తం సాయంత్రంలోపు అన్నీ పాడైపోతున్నాయి. 30కి 2 కిలోలు 10 కిలో పోసేసినా కానీ ఇంకా చాలా ఎండకు ఖరాబ్ అయిపోయిన టమాటాలు మొత్తం పారపోసి వెళ్తున్నాం. ఇంత ఎండలో కూర్చొని సుఖ మాకేం పడతలేదు అన్న కూలి. దిగుబడి అధికంగా వస్తే ప్రతిసారి ఎకరాకి 20 నుంచి 30 బాక్సుల కాయ వస్తుంది. ఒక్కో బాక్సులో 25 కిలోల టమాటాలుంటాయి. ప్రస్తుతం మార్కెట్లో రైతుల దగ్గర నుంచి బాక్సుకు 100 రూపాయల నుంచి 110 రూపాయల ధర ఇచ్చి కొంటున్నారు వ్యాపారులు. ఎకరం టమాటా కోయడానికి 8 మంది కూలీలు అవసరం. మార్కెట్లో ఉన్న ధరలు చూసి కనీసం కూలీ డబ్బులు కూడా రావడం లేదంటున్నారు రైతులు. పెట్టుబడి పక్కన పెడితే కనీసం కూలీ డబ్బులు కూడా రాకపోవడంతో టమాటాలు కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు.